హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఇక వచ్చే మెగా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే అనే విధంగా ఇప్పుడు ఆ వాతావరణం కనబడుతుంది. మొన్ననే ఓజీ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. పవన్ కళ్యాణ్ గారితో మొదలైంది ఈ మెగా బ్లాక్ బస్టర్స్. ఇక నెక్స్ట్ వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్. ఇది సంక్రాంతికి రాబోతుంది. ఇక ఈ సినిమా పైన కూడా పాజిటివ్ బజ్ కనబడుతుంది. అదేవిధంగా మొన్న రిలీజ్ అయినటువంటి మీసాల పిల్ల సాంగ్ అయితే యూట్యూబ్లో ఇప్పటి వరకు 50 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలలో ఖచ్చితంగా ఒక సూపర్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన వింటేజ్ ఏదైతే మనం కోరుకుంటామో ఆ కామెడీ టైమింగ్ కానీ, అదేవిధంగా ఆయన డాన్సులు కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు, మెగా అభిమానులకు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇవ్వబోతుంది ఈ మనశంకర వరప్రసాద్ మూవీ. ఇక నెక్స్ట్ వచ్చేది పెద్ది మూవీ. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ షాట్ అని ఒకటి రిలీజ్ చేసినప్పుడే ఈ సినిమాపై అందరికీ నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా ఒక అద్భుతంగా ఉండబోతున్నట్లుగా మనకున్న క్లోజ్డ్ సర్కిల్లో వినబడుతున్న సమాచారం. అదేవిధంగా ఈ సినిమా కథ చాలా భావోద్వేగంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. చాలా ఎమోషన్స్ ఉంటాయంట. ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే రంగస్థలానికి మించినట్లు ఉండబోతున్నట్లుగా మనకున్న క్లోజ్ సర్కిల్ ద్వారా విన్న సమాచారం. ఇక డ్యాన్స్ అయితే రామ్ చరణ్ ఎరగదీశాడంట. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాల్లోనే చాలా పెద్ద హిట్ కాబోతున్నట్లుగా మనకైతే ఒక సమాచారం క్లియర్గా ఉంది. ఇక చూస్తే మొన్ననే ఒక సాంగ్ రిలీజ్ అయింది, సింగిల్ రిలీజ్ అయింది, చిక్రీ. ఈ సాంగ్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో లెక్కే లేదు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 13 గంటల్లోనే, అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండియా రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేసింది. అటు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, ముఖ్యంగా తెలుగులో పుష్ప సినిమాకి సంబంధించి కిసిక్ అనే సాంగ్ సంబంధించిన రికార్డ్ అనేది 13 గంటల్లోనే ఈ సాంగ్, చిక్రీ సాంగ్ లేపేసింది. అలా సౌత్ ఇండియా రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది. విజయ్ సినిమాలకు సంబంధించి అజిత్ కానీ, రజనీకాంత్ గారు కానీ, ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలు కానీ, పుష్పకు సంబంధించి, మహేష్ బాబుకి సంబంధించి అన్ని సినిమాలకు సంబంధించిన సౌత్ ఇండియా రికార్డుని అతి తక్కువ సమయంలోనే ఈ చిక్రీ సాంగ్ లేపేసింది. ఇక 24 గంటల్లోనే యూట్యూబ్లో ఈ సాంగ్ హైయెస్ట్ వ్యూస్ ఇన్ ఇండియా. ఇది ఒక రికార్డ్ అంట. ఇప్పటి వరకు ఏ సింగిల్కి కూడా, అంటే ఏ సాంగ్ కూడా ఇంత వ్యూస్ రాలేదని చెప్పి అఫీషియల్గా యూట్యూబే చెప్తా ఉంది. ఇక ఈ సాంగ్ ఇప్పటి వరకు 60 మిలియన్స్కు పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్లోనే అతి తక్కువ సమయంలో హైయెస్ట్ వ్యూస్ సాధించినటువంటి సాంగ్గా చిక్రీ సాంగ్ నమోదైంది. ఇక యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో చిక్రీ సాంగ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే 13 దేశాల్లో ఈ సాంగ్ నెంబర్ 1గా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సాంగ్కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏ సాంగ్ మీద కూడా ఇన్ని రీల్స్ రాలేదంట. అటు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇలా ఎలా చూసినా కూడా ఒక సాంగ్ పరంగా హైయెస్ట్ రీల్స్, షార్ట్స్ చేసినటువంటి ఏకైక సాంగ్ చిక్రీగా నమోదైంది. ఇలా పెద్ది మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ వరల్డ్నే షేక్ చేస్తుంది. అలా ఈ చిక్రీ సాంగ్ ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టేసి దూసుకుపోతా ఉంది. ఇక చూస్తే నేను ఇందాక చెప్పినట్లు ఓజీతో మొదలైనటువంటి ఈ బ్లాక్ బస్టర్స్ ఇక సంక్రాంతికి మనశంకర వరప్రసాద్, ఆ తర్వాత పెద్ది, ఇలా మెగా బ్లాక్ బస్టర్స్ అయితే రాబోతున్నాయి.